స్తోత్రం స్తోత్రం స్తుతులు చెల్లించెదన్, స్తుతి గీతాలనే పాడెదన్. స్తోత్రం స్తుతులు చెల్లింతును, స్తుతి గీతాలనే పాడెదన్. అలే హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా. ప్రభు ప్రేమకు నే పాత్రుడానా, ప్రభు కృపలకు నే నరుహుడును. ప్రభు ప్రేమకు నే పాత్రుడానా, ప్రభు ప్రేమకు నే నరుహుడాను. నన్ను కరుణించిన నా యేసయ్యా, నా జీవితమంతయు స్తుతింతును. నన్ను కరుణించిన నా యేసయ్యా, నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును. స్తుతి స్తోత్రము చెల్లింతును, స్తుతి గీతాలనే పాడెదన్. హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా. యేసు ప్రేమను చాటెదన్, నా యేసు కృపలను ప్రకటింతును. నా యేసు ప్రేమను చాటెదన్, నా యేసు కృపలను ప్రకటింతును. యేసుకే సాక్షిగా నేనుందును, నా యేసు కొరకు నే జీవింతును. నా యేసు కొరకై జీవింతును. హోసన్నా హోసన్నా హల్లెలూయా, హోసన్నా హోసన్నా హల్లెలూయా. స్తోత్రం స్తుతి స్తోత్రం చెల్లింతును, స్తుతి గీతాలనే పాడెదన్. హోసన్నా హోసన్నా హోసన్నా, హోసన్నా హోసన్నా హోసన్నా, హోసన్నా హోసన్నా హోసన్నా, హోసన్నా హోసన్నా హోసన్నా. దేవునికి స్తోత్రం అండి. మహిమా మహిమా నా యేసుకై, యుగ యుగములనే రారాజుకై. మహిమా మహిమా నా యేసుకే, యుగ యుగములే రారాజుకే. స్తుతి స్తోత్రము గీతం సర్వోన్నతుడగు యేసునికే. స్తుతి స్తోత్రముల సంగీత సర్వోన్నత యేసునికే. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా హోసన్నా హల్లెలూయా. కోట కోట్లలో దేవదూతలు నీ సముఖములో రారాజుగా, కోట్ల కోట్ల కోట దేవదూతలు నీ సముఖములో ఆరాధించగా, కెరూబులు శరాకులు నీ సన్నిధిలో మిల్లగా. 24 పెద్దలతో పరలోకమంతా స్తుతి ధ్వనులనే. 24 పెద్దలతో పరలోకమంతా స్తుతి గాన ధ్వజములనే. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా,
హోసన్నా మహిమ మహిమ నా యేసుకై యుగ యుగములనే రాజుకై స్తుతి స్తోత్రములు గీతం సర్వోన్నతుడగు యేసునికే. మధురమైన యెరూషలేము సజీవరాళ్లతో కట్టుచుండగా, మధురమైన యెరూషలేము జీవితరాళ్ళుతో కట్టుచుండగా, ఆ మహానగరిలో నివసింపగా నన్నొక జ్యోతిగా చేసియున్నావు. ఆ మహానగరిలో నివసింపగా నన్నొక జ్యోతిగా చేసియున్నావు. నీ దివ్య వెలుగులో నేనుండవగా, నీ దివ్య వెలుగులో నేనుండగా సంతోషమే మహానందమే, సంతోషమే మహానందమే. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా. హోసన్నా హోసన్నా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం అండి. పాటలను ఆదరించండి. వందనాలు. నా కోసం ప్రార్థన చేయండి. నేను పేటీఎం నడిపిస్తున్నాను, ఇంకా నా పేటీఎం నడిపించాలి. అనేక మంది వచ్చి మరి ప్రార్థన చేసి మరి దేవుని స్తుతించాలని ఆశతో మరి ఎంతో ప్రయాసపడుతున్నానండి. రాత్రి పగలను మరి మా పేటీఎం విషయంలో ప్రార్థన చేయండి అందరూ. నీ నామం నా గానం, నీ స్వరమే నా సర్వం, నా కాపరి నీవే యేసయ్యా, నా ఊపిరి నీవే యేసయ్యా. నీ నామం నా గానం, నీ స్వరమే నా సర్వం, నా కాపరి నీవే యేసయ్యా, నా ఊపిరి నీవే యేసయ్యా. నీ వాక్యపు వెలుగులో నడచదనయ్యా, నీ రక్షణ గూర్చి నేను పాడదనయ్యా. సంగీత స్వరములతో స్తుతింతును, సంగీత స్వరములతో స్తుతింతును. స్తుతులందుకో నా యేసు రాజా, స్తుతులందుకో నా యేసు రాజా. నీ నామం నా గానం, నీ స్వరమే నా సర్వం, నా కాపరి నీవే యేసయ్యా, నా ఊపిరి నీవే యేసయ్యా. ఈ ఊపిరి నీవిచ్చిన కృపాదానమే, నన్నెలలో కాపాడే కాపరి నీవై. ఈ ఊపిరి నీవిచ్చిన కృపాదానమే, నన్నెలలో కాపాడే కాపరి నీవై. నీ ఆత్మతో నన్ను స్తుతి చేయుమా, నీ ఆత్మతో నన్ను స్తుతి చేయుమా. బ్రతుకంత నీ సేవ చేసేదనయ్యా, బ్రతుకంత నీ సేవ చేసేదనయ్యా. నీ నామం నా గానం, నీ స్వరమే నా సర్వం, నా కాపరి నీవే యేసయ్యా, నా ఊపిరి నీవే యేసయ్యా. నా కాపరి నీవే యేసయ్యా, నా ఊపిరి నీవే యేసయ్యా.
దేవుడి నామానికి స్తోత్రం అండి. మరి పాటలను ఆదరించండి. అనేక మంది నేర్చుకుని దేవుని స్తుతించాలని ఆశతో ఎంత ఆయన కష్టపడి పాటలు పాడుతున్నానండి. మరి పాటలను ఆదరించండి. మీ అందరికీ వందనాలు. నా పేటీఎం కోసం కూడా ప్రార్థన చేయండి. మరి నాకు చాలా బలహీనంగా ఉంటుంది, బలపరచడానికి మరి పేటీఎంలు నడపడానికి సహాయం చేసేలాగా నా కోసం, నా కుటుంబం కోసం ప్రార్థన చేయమని, మరి ఎవరైతే పాటలు వింటున్నారో వారందరినీ కూడా దేవుడు ఆశీర్వదించి దీవించి కాపాడాలని మరి ప్రతిరోజు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నానండి. మీ అందరికీ వందనాలు. ఎటువంటి బలహీనతలు ఉన్నా మరి దేవుడు స్వస్థపరిచే దేవుడు, మన దేవుడు గొప్ప దేవుడు అండి. ఆయనకి సమస్తము సాధ్యమే, అసాధ్యమైతే ఏదీనూ లేదు. మనం అడిగితే సమస్తాన్ని ఆయన కార్యాలు చేయగలిగే గొప్ప శక్తిమంతుడండి. మరి నిండి మనసుతోని మనము సంపూర్ణంగా మనం ఎలా అడుగుతామో అడిగిన రీతిగా దేవుడు మనకు సహాయపడతారండి. మరి నీతితోనూ యథార్థతతోనూ మంచి మనసుతో దేవుని మనం అడిగినప్పుడు మన సమస్తం సాధ్యమవుతుందండి. మరి అందరూ కూడా అలాగే ప్రార్థన చేసుకోండి. కడవరి తిన్నాళ్ళు ఉన్నా, 30 దినమల్లు ఉన్నా, ఏ క్షణం ఏం జరుగునో ఎవరికీ తెలియదండి. మరి దేవుడు రాకడ సమీపంగా ఉందన్నారు. అయితే మరి ఆయన చేసిన క్రియలు, మరి ఆయన చెప్పిన వాగ్దానాలు జరుగుతున్నాయండి. మనం మెలకువకెళ్ళి ప్రార్థన చేసుకోవాలి. ఈ రోజు కనపడిన వాళ్ళు రేపు కనిపించట్లేదు. మరి దేవుడు మనల్ని సజీవ లెక్కలు ఈ రోజు నుంచాడు అంటే ఆయన ఉచితమైన కృప అండి, ఆయన ప్రేమ అండి. మరి ఏదో మా ఘనత కోసం, గొప్ప కోసం అయితే పాటలు పాడలేదు కానండి, ఆయన నామాన్ని మహింపరచడానికి మాత్రమే నేను పాడుతున్నానండి. మీరు అందరికీ వందనాలు. మీకోసం మేము ప్రార్థన చేస్తామండి. నా కోసం ప్రార్థించండి. ఉంటానండి. వందనాలు. ఆమె.